నీకన్నా చిన్నది బుద్ధిగా కాపురం చేసుకుంటుంటే నువ్విట్టా మొండిపట్టు పట్టడం ఏం బాలేదమ్మా. నువ్వేమైనా అనుకో, మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కావాలనుకుని ఎన్ని గొడవలైనా మాట మీద నిలబడి పెళ్లి చేసుకున్నారు. మధ్యలో ఎవరో ఏదో అన్నారని నీ కాపురాన్ని పాడు చేసుకుంటానంటావేంది? నేను వెళ్ళను అనడం లేదు, ఈయనతో కాపురం చేయను అనడం లేదు. కానీ వాళ్ళొస్తేనే వెళ్తాను అంటున్నాను. వాళ్ళు రాకపోతే? నేను రాను. ఎంత గొడవ చేశారు వాళ్ళు, వీధి వీధంతా తెలిసేలా చేశారు. రోజు ఆ గోడ మీద నుంచో కావిడ, ఈ గోడ మీద నుంచో కావిడ, మీ అత్తగారు రాలేదా, నేను తీసుకుపోలేదా అని అడుగుతూ ఉంటే నా తల తీసేసినట్టు అవుతోంది. ఏం జవాబు చెప్పాలండి వాళ్ళకి? 10 మందికి తెలిసేలా ఎలా గొడవ చేసి మిమ్మల్ని తీసుకెళ్లారో ఇవాళ ఆ 10 మందికి తెలిసేలా వాళ్ళొచ్చి వీళ్లకు సారీ చెప్పి నన్ను తీసుకెళ్ళమని చెప్పండి. అంతవరకు నేను రాను. మీరు బాధపడొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. మాదే ఉందమ్మే, ఆడపిల్లల తల్లిదండ్రులు. మీ అత్తింటి వాళ్ళు ఒక మాట అంటే పట్టంలో తప్పేమీ లేదు. వాళ్లే దిగొచ్చి సారీ చెప్పాలని కూర్చుని చూస్తూ చూస్తూ నీ 100 ఏళ్ల సంసారాన్ని పాడు చేసుకుంటావా? మా మాట విని వెళ్ళమ్మే. నాన్న, మీకు వాళ్ళ గురించి తెలీదు. ఇప్పుడు నేను వెళ్తే రేపు వాళ్ళు మిమ్మల్ని రానివ్వరు, నన్ను ఈ ఇంటికి రానివ్వరు. మనందర్నీ కూలి వాళ్ల కన్నా హీనంగా చూస్తారు. 4 గోడల మధ్య నేనెంత నలిగిపోయినా పర్వాలేదు, కానీ నలుగురికి తెలిసేలా అత్తింటికి వెళ్తేనే నాకు సంతోషం. ఇంతమంది చెప్తున్నా వినకుండా నీ మాట నీదే అంటున్నావు. సరే, నీ ఇష్టం. నాకు నువ్వు కావాలనుకుని వచ్చాను, కానీ నువ్వు రానంటున్నావు. నీకు నేను కావాలనుకున్న రోజేరా, అంతవరకు నేను రాను. మీ ఇంటి చుట్టూ తిరగను. నీకు నేను అక్కర్లేదు అనుకున్నప్పుడు నాకు నువ్వు అక్కర్లేదు. వస్తాను. బాబు ఆగు బాబు. వద్దండి, తను వినేలా లేదు. ఏంది పిచ్చి పట్టిందా నీకు? నెత్తిన శనిదేవత కూర్చున్నదా ఏంది? మాట్లాడవేంది? చూసారా, ఏం మాట్లాడతాను. వెళ్తాను. బాబు ఏం అనుకోకు బాబు, మనసులో పెట్టుకోకు. దాన్ని నేను మందలిస్తాను బాబు. ఇదేమిటి, ఇది ఇలా మొండి పొట్టు పట్టింది? చిన్నదానిలాగా ఇది వెళ్ళొచ్చు కదయ్యా. వాళ్ళు దిగి రావాలంటే అయ్యే పనేనా? అంతా మన కర్మ.